హాయ్ ఎవరీవన్. మనం ఈ వీడియోలో నవీన శిలాయుగం నాటి పరిస్థితులు చూద్దాం. మరి నవీన శిలాయుగం ఎప్పుడు ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది, ఏ ప్రాంతంలో లభించింది, అందులో యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి నవీన శిలాయుగంలో మొట్టమొదటిసారిగా స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ నవీన శిలాయుగంలోనే వ్యవసాయం ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా వ్యవసాయం లేదు, అప్పటి వరకు కూడా వారికి స్త్రీ నివాసం అనేది లేదు. మరి స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా వ్యవసాయం కూడా ప్రారంభమైంది. మరి వ్యవసాయం చేసి ఏం పండించాలి అంటే రాగులు, ఉలవలు పండించడం జరిగింది. మరియు ఈ నవీన శిలాయుగం యొక్క ప్రాంతాలు ఎక్కడెక్కడ లభించాయంటే నాగార్జునకొండ, ఉట్నూరు, బూదగవి, రాచకొండ, నల్లముడి, ఐజా ఈ ప్రాంతాలలో మనకు నవీన శిలాయుగం నాటి ఆధారాలు లభించడం జరిగింది. మరి నాగార్జునకొండలో ఏం లభించింది అయ్యా అంటే మన నాగార్జునకొండలో శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు మనకు నాగార్జునకొండలో లభించాయి. నాగార్జునకొండకు ఇంకో ప్రత్యేకత ఏందయ్యా అంటే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం మరియు నవీన శిలాయుగం ఈ మూడు శిలాయుగాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనకు నాగార్జునకొండలో లభించడం జరిగింది. ఇది నాగార్జునకొండ యొక్క ప్రత్యేకత. మరి ఉట్నూరులో మనకు ఎరుపు మరియు నలుపు రంగు కుండలు లభించడం జరిగింది. మరియు అదేవిధంగా ఉట్నూరులోనే అల్లాచిన్ అనే ఆంగ్లేయుడు ప్రత్యేక త్రవ్వకాలు జరిపాడు. ఎవరు? అల్లాచిన్ ఉట్నూరులో త్రవ్వకాలు జరిపాడు. మరి అదేవిధంగా ఉట్నూరులో మనకు బూడిద కుప్పలు కూడా బయటపడడం జరిగింది. తర్వాత బూదగవి కరీంనగర్, రాచకొండ నల్గొండ, నల్లముడి ఖమ్మం ఈ మూడు ప్రాంతాల్లో మనకు శిలలపై వేసిన చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి లభించడం జరిగింది. మరి అదేవిధంగా గద్వాల్లోని ఐజాలో సానబెట్టిన రాళ్ళు మనకు లభించడం జరిగింది. ఇది బ్రీఫ్గా మనకు నవీన శిలాయుగం నాటి పరిస్థితులు. థ్యాంక్ యూ.